ఈ సీస్ట్ ప్రాజెక్ట్ ఏమో గానీ అదైతే మాకు తలకైతే వచ్చిందనమాట. ఎందుకంటే ఈరోజు కంపల్సరీ అయిపోగొడతామనైతే మేమైతే ప్లాన్ ఏసేసాం. ఎందుకంటే చాలా రోజులు టైం ఇచ్చారు కానీ మేము చేయలేదు. ఎందుకంటే అప్పుడు చేయాలనిపించలేదనమాట. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అయితే ప్లాన్ అయితే ఏసారు. మీ గ్యాంగ్‌లో ప్లాన్ ఏసే వాళ్ళనైతే కామెంట్ చేయండి ఆ నేము. తెలుసుకుంటాను. నెక్స్ట్ వీడియోలో చెప్తాననమాట ఆ పేరుని. ఎందుకంటే ఈ వీడియో చూసేయండి మీరే. ఇప్పుడు ఈ వీడియోలో మేమైతే చెట్లు, బుట్టలు ఎందుకు ఎక్కుతున్నామంటే మాకైతే పుల్లగా కనిపించాలి. పొలాల్లోకి వెళ్ళి మేమైతే ఫోటోలు దిగి ఆ ఫోటోని సీఎస్ ప్రాజెక్ట్‌లో అయితే పెట్టాలి. మీకు కూడా సీఎస్ ప్రాజెక్ట్ ఉంటే ఈ వీడియోకి తప్పకుండా లైక్ అయితే ఏసుకోండి. అలాగే మేము చూడండి ఎలా అయితే వెళ్తున్నామో. అలా పొలంలో కూడా మా వాడైతే 90 అయితే మెయింటైన్ చేస్తున్నాడు స్పీడ్. అలా చూడండి వాడి స్పీడ్ ఎలా వస్తున్నాడు. ఆ స్పీడ్‌ని చూసి మేమైతే వాడిని క్రాక్ చేసుకొని అలా పొలంలోకి అయితే వెళ్ళిపోయాం. ఆ పొలంలో ఫోటోలు తీసుకొని అలా ముందరికి వెళ్తున్నాగా మా వాడు చూడండి వాడు రైడర్‌లాగా ఫీల్ అయిపోతున్నాడు. ఆ రైడర్‌లాగా ఫీల్ అవుతున్నది చూసి నేనైతే ఇంకా మా వాడిని ఇంకా స్పీడ్ పోమని చెప్పాను. మీ గ్యాంగ్‌లో రైడర్లు ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ అయితే చేయండి. అలాగే మేమైతే అక్కడికి ఫోటోలు దిగినామని చెప్పి ప్రూఫ్ కోసం అయితే సైన్ పెట్టించుకున్నాక వెళ్ళిపోయాం. ఆ ఫోటోలు తిన్నాక మాకైతే అక్కడైతే సైన్ అయితే పెట్టలేదు. ఎందుకో తెలియదు వాళ్ళకి. అలా అని చెప్పి ఇంకో సచివాలయం కోసం ఆ సచివాలయంలో అయితే పని అయితే జరిగిందనమాట. అలా మా వాడైతే మోడర్న్ డ్యూ తాగుదామైతే మళ్ళీ హోటల్కి అయితే వెళ్ళిపోయాం. అలా కేఫ్లోకి వెళ్ళి కేఫ్లో కూర్చున్నాక మా వాడైతే మోడర్న్ డ్యూ తాగేసి అలా సాయంత్రం అయితే అయిపోయింది. అలా టీ తాగేసి మళ్ళీ రూమ్కి రిటర్న్ అవుతామైతే గుర్తొచ్చింది. అలా రూమ్కి రిటర్న్ అవుతున్నాక ఈ టీ అయితే తాగేసాం.